కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. ఓర్వకల్ ఎయిర్పోర్ట్లో జగన్కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి, పేర్ని నాని సహా పలువురు నాయకులు జగన్కు స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా ఇరువైపులా కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇక ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. ఆరూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు జగన్ జిల్లా జైలుకు వెళ్లనున్నారు. ఇక అక్రమ కేసులతో విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించి పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశం కానున్నారు. ఇక విరూపాక్షిని జైల్లో పరామర్శించడానికి అటు కర్నూలుకు అయితే చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయనకు రోడ్డుకు ఇరువైపులా అటు అభిమానులతో పాటు కార్యకర్తలు కూడా ఏకంగా ఘన స్వాగతం పలికారు. ఒకవైపు పోలీసులు ఆంక్షలు విధించినా కూడా భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. ఒకవైపు మనం చూస్తుంటే కనుక పోలీసుల ఆంక్షలు కొనసాగుతుండగానే భారీగా అటు కర్నూలుకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా భారీగా కర్నూలుకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన పోలీసులు భద్రతా ఏర్పాట్లు ఏమైనా సమీక్షిస్తున్నారా? అక్కడ ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏదైనా జరుగుతుందా? గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. చూడొచ్చు, ఏదైతే కూడా ఈ రోజు ఉదయం 12 గంటల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కర్నూలు నగరంలో కొనసాగుతా ఉంది. ఉదయం 12 గంటలకి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో అయితే ఓరకల్ ఎయిర్పోర్ట్ కు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే చేరుకున్నారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి, మిగతా లోకల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కాడసాని, ఎస్వి మోహన్ రెడ్డి, ఇతర బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇతర వైసీపీ నేతలందరూ కూడా స్వాగతం పలికారు. అక్కడి నుంచి కూడా భారీ ఎత్తున అంటే రోడ్డు మార్గాన కాన్వాయిలతో కూడా అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి కర్నూలు సబ్ జైలుకి అయితే బయలుదేరారు. అయితే చూడొచ్చు, ఉదయం దాదాపు 11:30, 12 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ జగన్ పర్యటన దాదాపు ఇప్పటికి అంటే కేవలం కొద్ది నిమిషాల మొత్తమే, అంటే దాదాపు 4 గంటలకి ఏదైతే సబ్ జైలుకి వెళ్ళి ఎమ్మెల్యే విరూపాక్షిని అయితే పరామర్శించడానికి కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే చూడొచ్చు, కాకపోతే ఈ రోజు జగన్ పర్యటన నేపథ్యంలో నిన్న పోలీసులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా కేవలం ములాఖత్ మాత్రమే పర్మిషన్ ఉంది. అంతేకాకుండా కర్నూలు నగరంలో పోలీస్ 30 యాక్ట్ అమలు ఉంది. కాబట్టి ఎక్కడ కూడా బహిరంగంగా ఎక్కడ ర్యాలీలు కానీ ఆ గుంపుగా ఉండకూడదని చెప్పేసి ఆదేశించినప్పటికీ ఈ రోజు చూడొచ్చు, ఏదైతే తమ అధినేత కర్నూలుకు వస్తున్నాడు కాబట్టి కంపల్సరీ అధినేతని కలవాలి, ఆయన చూడాలని చెప్పేసి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల నుంచి కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, అలాగే వైసీపీ నాయకులు, తర్వాత వైసీపీ అభిమానులు విజువల్స్ లో చూడొచ్చు మనం ఎంత ఎత్తున భారీ ఎత్తున తల్లి వచ్చి జగన్ కు స్వాగతం పలుకుతూ రోడ్డు ఎమ్మడి అంతా కూడా అభివాదం చేస్తూ జగన్ వాళ్ళందరినీ చూస్తూ వారిని ఉత్సాహపరుస్తూ వస్తున్నటువంటి విజువల్స్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఒక పక్క చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఏదైతే ఆళ్లగడ్డ కావచ్చు, పాణ్యం కావచ్చు, నందికొట్లూరు కావచ్చు, డోన్ కావచ్చు, కోడుమూరు, ఎమిగనూరు, ఆలూరు, ఇక అన్ని చోట్ల కూడా ఏదైతే వైసీపీ నేతలు అలాగే అభిమానులు అందరూ కూడా కర్నూలు నగరానికి వస్తా ఉంటే అడుగడుగునా కూడా పోలీసులు మీకు ఎటువంటి పర్మిషన్ లేదు, దయచేసి అక్కడ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి సహకరించండి అని చెప్పేసి పోలీసులు అయితే చాలా వరకు కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా తమ అభినేతను చూడాలి అని చెప్పేసి పోలీసులతో ఒకనొక సమయంలో వాగ్వాదానికి దిగి కూడా అక్కడ నుంచి కర్నూలుకి అయితే చేరుకోవడం జరిగింది. అయితే చూడొచ్చు, దాదాపు 3 గంటల పాటు జగన్ అంటే మామూలుగా అయితే ములాఖతు మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 12:30 నుంచి 1:30 వరకు ఏదైతే ఆలూరు మాజీ ఎమ్మెల్యే విరూపాక్షిని జైల్లో పరామర్శించి అక్రమ కేసులకు భయపడొద్దు అని చెప్పేసి మనోధైర్యాన్ని కల్పించడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అయితే కర్నూలుకు వచ్చినట్లు కూడా సమాచారం. కాకపోతే పెద్ద ఎత్తున ఎక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కూడా పోలీసులు ఏదైతే జనాభిమానాన్ని ఎక్కడ కూడా ఆపలేని పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే పంచలింగాల్లో ఉన్నటువంటి సబ్ జైల్ లిమిట్స్ లో అయితే దాదాపు కిలోమీటర్ మేర ఎవరు కూడా దరిదాపుల్లో కూడా రావకూడదని చెప్పేసి పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలంతా కూడా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు.
అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక్కరిని మాత్రమే లోపలికి విరూపాక్షతో మాట్లాడడానికి అయితే అలో చేశారు. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి సబ్ జైల్లో మా ఎమ్మెల్యే విరూపాక్షతో మాట్లాడుతా ఉన్నారు. కొద్దిసేపు అంటే ఒక అర్ధ గంట తర్వాత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా ఏదైతే జిల్లా వైసీపీ క్యాడర్ నేతలతో మాట్లాడి అనంతరం ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అనంతరం కూడా మళ్ళీ ఓరోకల్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి కూడా ప్రత్యేక విమానంలో అయితే బెంగళూరుకు కూడా వెళ్తారని చెప్పేసి మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ రోజు అత్యంత విజయవంతమైందని కూడా విజువల్స్ లో చూసి మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అంటే పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, కేసులు పెడతామని చెప్పినా ప్రతిదీ వీడియో రికార్డ్ అవుతుంది. అంతేకాకుండా సీసీటీవీలో కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి ప్రజలకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించినా కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినప్పటికీ కూడా తమ అభిమాన నేతనే మాకు ముఖ్యమన్న రీతిలో వైసీపీ శ్రేణులు ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చాయన్నది అయితే విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా ఇప్పటికే వైసీపీ శ్రేణులన్నీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో నెలకొంది. రవిచంద్ర, ఎస్, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ర్యాలీల్లో పాల్గొనవద్దు, ప్రెస్ మీట్లు పెట్టొద్దు, బహిరంగ సభలు పెట్టొద్దు అని చెప్పి ఆల్రెడీ పోలీసులు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మరోవైపు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చూడొచ్చు ఏదైతే ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటంటే కేవలం ములాఖత్ కు మాత్రమే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు 2 లెటర్లు ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తరహాలోనే మేము పర్మిషన్ ఇచ్చాము. అక్కడ ఎక్కడా కూడా బహిరంగ అంటే ఓపెన్ గా ర్యాలీ ఉంటుంది అని ప్రజలతో ములాఖత్ ఇవన్నీ ఏం లేవు. కాబట్టి 30 యాక్ట్ అమల్లో ఉంది. కేవలం ములాఖత్ మాత్రమే చూసుకొని వెళ్ళాలి అని చెప్పేసి పోలీసులు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వైసీపీ క్యాడర్ మొత్తం కూడా తిరిగి రావడం జరిగింది. యా, రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.